నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. గత కొన్ని రోజులుగా ఒక పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని ప్రజల్లో వినిపిస్తూ ప్రజల్లో పంచుతూ ఓటు నమ్ముకోవద్దని చెప్తూ కొన్ని నియోజకవర్గాల వారీగా మొన్నటి గత ఎన్నికల్లో ఇప్పుడు వస్తున్న ఎన్నికలపైన కూడా తిరుగుతున్న సూరన్న అలియాస్ సురేష్ దుప్తా. ఒకసారి ఆయన అసలు పుస్తకాలు వంచాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఆయన పుస్తకాలకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఆయన ఈ తిరగడం వల్ల ఆయనకు ఉపయోగం ఏంది, ఆయన మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్కారం అన్న, అసలు చూస్తేనేమో అంటే యంగ్ ఏజ్ ఉంది, ఇట్లా తిరిగితే అసలు ఏం ఉపయోగం అని తిరుగుతారు ఇట్లా అన్న? ఈ సమాజంలో మార్పు అస్సలు లేదు. ఎగ్జాంపుల్, వ్యవస్థ మారాలి అందరూ అంటున్నారు. అవును. ఆ వ్యవస్థ అంటే ఎవరు? నేను నువ్వు ఇద్దరం కలిపితేనే వ్యవస్థ. నువ్వు కలిస్తేనే మనం కలిస్తే జనం కలిస్తేనే ప్రభంజనం. సో ఈ ప్రభంజనాన్ని సృష్టించడానికి, సమాజంలో మార్పు తీయడానికి చాలామంది చాలా తక్కువ అరుదుగా పుడతారన్న. సో భగవంతుడు నన్ను అందుకే పుట్టించాడు, నేను సమాజంలో మార్పు తీసుకురావడానికి పుట్టించాడు. సో నేను మారాను కాబట్టి వ్యవస్థలో మార్పును కోరుకుంటున్నాను. అందుకే నేను గ్రామాల్లో వెళ్ళి పుస్తకం పట్టుకొని, నేను రచించిన పుస్తకం పట్టుకొని తిరగడం, అక్కడ వెళ్ళి ఉచితంగా ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను నేను. ఓకేనా? మీరు రాసినటువంటి పుస్తకం ఏదైతే పొలిటిక్స్ ఏమన్నా మాట ఆట వేట బాట, అసలు ఏంది దీని అర్థం ఏంది అన్న? మాట ఆట వేట బాట అంటే రాజకీయ నాయకుల మాటలు ఎలా ఉంటాయి, రాజకీయ నాయకులు ఆడే ఆటలు ఎలా ఉంటాయి, రాజకీయ నాయకులు వేసే బాటలు ఎలా ఉంటాయి, రాజకీయ నాయకులు చేసే వేట ఎలా ఉంటుందో ఈ పుస్తకం ఉంటుంది. రాజకీయ నాయకులు మాట్లాడే మాటల్లో ప్రజలు ఉప్పొంగిపోయారు, రాజకీయ నాయకులు వేసే వేటలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, రాజకీయ నాయకులు మాట్లాడే బాటలో ప్రజలు నడిచిపోయారు, రాజకీయ నాయకులు చేసే ఆటను ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారన్న. అందుకే మాట ఆట వేట బాట, ఇట్స్ కాల్ పాలిటిక్స్. అయితే ఏమంటారంటే చాలామంది పాలిటిక్స్ అంటారన్న. ఈ పదం విని చెవులకి రక్తం వెళ్తుంది. పాలిటిక్స్ అది, ఇది మొత్తం పాలిటిక్స్. మీరు ఈ మధ్య బాగా చూడండి, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో వెళ్ళడం, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో వెళ్ళడం, ఆ తర్వాత బీజేపీలో వెళ్ళడం, తర్వాత బీఎస్పీ. అంటే ఈ పార్టీల పనితీరు ఎట్లుందంటే వీళ్ళే మొత్తం దొందు చేస్తారు తప్ప కొత్త వ్యవస్థను సృష్టించట్లేదు, యువత చట్టసభలో వెళ్ళట్లేదు. అందుకే నాకు గరమయ్యే నేను సొసైటీలో పుస్తకం పట్టుకుని మార్పు కోరుతున్నా. ఓకేనా? అంటే ఈ పుస్తకం పట్టుకొని తిరుగుతున్న క్రమంలో ఈ మధ్య కాలంలో నీ మీద కేసులు కూడా అయినాయి అని చెప్పేసి విన్నాము. అసలు ఏంది ఆ కేసులు కావడానికి గల కారణం ఏంది? ఆ పుస్తకాలు అసలు అంతగా ఏం రాసినాం అన్న? కేసులు కావడానికి కారణాలు ఏంటంటే, ఇవి మేము ప్రచారం చేస్తున్నప్పుడు అధికార పార్టీ ఉన్న నాయకులకు కొందరు నచ్చదన్న. ఎగ్జాంపుల్, జర్నలిస్టులను కూడా దాంట్లో తిట్టా నేను. జర్నలిస్టు అందురా, నిన్ను జర్నలిస్టులు అందురా, నువ్వు ఏ లిస్టులో ఉన్నావు తమ్ముడు? నాడు ప్రజలు చెప్పిందే వార్త, నేడు నాయకులు చెప్పిందే వార్త. నాడు ప్రజల చేతిలో జర్నలిస్టులు చెప్పినట్టు విని వార్త రాసేవారు, ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మలుగా పనిచేస్తారు. ఇలా మాట్లాడితే కూడా కొందరు జర్నలిస్టులు నా మీద కేసు ఇచ్చారు. ఇది నేను మాట్లాడి తప్ప కరెక్ట్ అయ్యే మీరే చెప్పాలి, కాలేజీ టీవీ వాళ్ళే చెప్పాలి. ఓకే, అంటే కరెక్ట్ వాస్తవమే. కానీ అంటే కేసులో భాగంగా నీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొంచెం సపోర్ట్ చేసిండని చెప్పేసి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సపోర్ట్ చేశారు. అప్పుడున్న హర్షద్ విషయం గారు నన్ను నిజంగా చెప్పాలంటే ఆయనకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. హర్షద్ విషయం గారికి తను నన్ను కాపాడాడు నా కేసు నుండి. సో ఏదేమైనప్పటికీ ఈ మధ్య కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని విమర్శ చేస్తున్నాను. ఎందుకంటే తను పోయి ఆఖరికి బహుజనవాదం చెప్పేసి భజనవాదంలా మార్చేసి ప్లస్ కేసీఆర్ కాళ్ళ కింద ఇక బానిస ఉండడానికి వెళ్ళిండు ఆయన. అందుకే నచ్చలే నాకు. తమ్ముడు తనవాడే ధర్మం వైపు నడవాలని ఒక సామెత ఉంది, ఆ తిరిగి నేను ఉంటా తప్ప భజన అయ్యే వరకే. ఓకేనా? అంటే ఈ పుస్తకం రాస్తూ ఇట్లా తిరుగుతున్నావు, అసలు కుటుంబ నేపథ్యం అంటే ఎట్లా గడుస్తుంది? అసలు నీ కుటుంబ నేపథ్యం ఏందన్న? అన్న, నా కుటుంబ నేపథ్యం మా వైఫ్ నాకు సహకరిస్తుంది. తన పేరు జోష్న. ఓకే. నా పేరు సురేష్ దుప్తా అలియాస్ సూరన్న. ఓకే. సో నా మీద కేసులు అయినప్పుడు మా కుటుంబం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సో మా అన్న వదిన వాళ్ళు విపరీతంగా అంటే ఎంత స్టేజ్ కాదంటే, మా అన్న పాపం అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తారు కలెక్టర్ ఆఫీస్లో. నేను వినను కాబట్టి మా అన్న మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆఖరికి అన్నయ్య వదినని చనిపోయేలా స్టేజ్ తీసుకొచ్చారన్న. ఓకే. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఆ స్టోరీ గుర్తొస్తే. ఆఖరికి నేను సారీ చెప్పాను. అంటే చూడండి ఎట్లున్నదంటే వ్యవస్థలో నేను లొంగను కాబట్టి కుటుంబాన్ని లొంగించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ క్రమంలో ఇక నా పుస్తకాలు చదువుకున్న రీడర్స్ కావచ్చు చాలామంది ఉన్నారు, నాకు హెల్ప్ చేస్తుంటారు. నా పుస్తక చదివిన వాళ్ళు నాకేమైనా అవసరం ఉంటే డబ్బులు అడుగుతా, వాళ్ళు హెల్ప్ చేస్తారు తప్ప ఏ రాజకీయ నాయకునికి నేను బానిసగా పనిచేసి వాళ్ళు మాత్రం డబ్బులు అడగను. ఓకేనా? అంటే ఎట్లా గడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి? ఎట్లా గడుస్తుంది? ఓన్లీ అంటే పుస్తకాలైనా ఏదైనా జాబ్ చేస్తున్నావు? నో అన్న, నథింగ్ జాబ్. ఇప్పుడు నేను నా జాబే రిజైన్ చేశాను. ఒకప్పుడు గోల్ఫ్ గేమ్ డిజైనర్గా నేను వర్క్ చేశాను అన్న, ఇక్కడ ఇందిరా పార్క్లో వర్క్ చేశాను. అప్పుడు నాకు నెలకు 30,000 శాలరీ ఉంటాను 2018-19లోనే. నా జర్నలిజం కంప్లీట్ అయింది, ఎంబీఏ కంప్లీట్ అయింది. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను. ఈ వ్యవస్థ నచ్చక నేను ఒక పుస్తకం రాసి పుస్తకాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళిన వెంటనే ఇక నాకు మెల్లమెల్లగా రాజకీయ నాయకులు ఒత్తిడి ఏర్పడింది, అదేవిధంగా సమాజంలో ప్రేమ ఏర్పడ్డది.
ఆ ప్రేమనే నన్ను ముందుకు తీసుకెళ్తాను, పుస్తకాలు చదివిన వాళ్ళు నాకు హెల్ప్ చేస్తాను, తద్వారా నా బండి ముందుకు సాగుతాను. ఓకేనా? అంటే నువ్వు ఈ మధ్య కాలంలోనే సూరన్న అని చెప్పేసి ఒక ఛానల్ కూడా ఓపెన్ చేసినావు. దాంట్లో ఒక కొటేషన్ పెట్టినావు, ఇక్కడ అన్ని పార్టీలను ప్రశ్నించును అని చెప్పి. అన్ని పార్టీలను ప్రశ్నించాలి. అంటే అన్ని పార్టీలను ప్రశ్నిస్తే నీకు తోడుగా ఎవరు ఉంటారు అన్న? నాకు తోడుగా ఎవరు ఉంటారంటే ఏం చెప్పాలన్నా, అందరితో ఉండరు. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, బీజేపీలో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, బీఎస్పీలో ప్లస్ ఇంకా కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా కొందరు మానవత్వాలు ఉంటారన్నా. కానీ వాళ్ళు పార్టీ నుండి బయటికి రారు, కనిపించరు వాళ్ళు. సూరన్న నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులమన్నా, కానీ నువ్వు మంచి ప్రశ్నిస్తానమన్నా, మా పేరు ఎవరికి చెప్పకన్నా, కానీ నువ్వు చేసే పోవడం బాగుందని ఇలా అన్ని పార్టీ వాళ్ళు చెప్తారు నాకు. అంటే ప్రజలతో నడవాలన్నా, ఏ ప్రశ్నించే గొంతులు ప్రజలతో నడవాలి అంతే తప్ప ఏ పార్టీల భజన చేసుకుని నడవద్దు. ఉన్నాయి, చాలా ఛానల్ ఉన్నాయి, చాలామంది టీవీల ముందు మాట్లాడతారు. ఎట్లా అంటే ఒకే బీఆర్ఎస్ పార్టీని వెనకేసుకుని వచ్చే ఛానల్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీని వెనకేసుకునే ఛానల్స్ ఉన్నాయి, బీజేపీని వెనకేసుకునే. ఏం లాభం అన్న వీళ్ళతో? కీలు బొమ్మలుగా మారిపోతే ఏం లాభం చెప్పండి? ఓకేనా? అంటే ఈ మధ్య కాలంలో నువ్వు తిరుగుతున్న క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో ఇంతకుముందు ఓటును అమ్ముకోవద్దని చెప్పేసి తిరిగినావు. అవును. దానివల్ల ఏంటి అంటే ఏమన్నా మార్పు కనిపించిందా నీకు? బరాబర్ కనిపిస్తుంది అన్న, ఇప్పుడే వస్తుంది అన్న మార్పు అనేది. అన్న మార్పు అనేది ఒకేసారి వచ్చింది అనుకో ప్రయోజనం లేదు. మార్పు మెల్లమెల్లగా రావాలి. చెట్టు మొక్క ఏ విధంగా ఎదిగి చెట్టు అవుతుందో, ఫలాలు వస్తుందో, అది 10 మంది మొక్కలకు, అది ఆ 10 మందికి ఏ విధంగా ఆ మొక్క ఉపయోగపడుతుందో, ఈ వ్యవస్థలో మార్పు నేను చేస్తే ఆ విధంగా ఉపయోగపడాలని నేను కాన్సెప్ట్ చేస్తున్నా. నాది సకల జనుల వాదం అన్న, ఒకటే వాదం కాదు, సకల జనుల వాదం. అన్ని పార్టీలో ఉన్న వాళ్ళకు నేను ప్రశ్నిస్తాను అందుకే. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో ప్రవీణ్ కూడా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పార్టీ మారి, నేను మొన్ననే చెప్పా, ఆయన ప్రవీణ్ కాదు ప్యాకేజ్ కుమార్ అని చెప్పా. ప్యాకేజ్ కుమార్ అని చెప్పా మొన్న పిఎంఆర్ మహిపాల్ యాదవ్ కూడా చెప్పా. ఎందుకంటే ప్యాకేజ్ కుమార్ అని నేను పిలుస్తాను, ఎందుకంటే ప్రవీణ్ అని పిలువ. ఎందుకంటే గతం నుండి ఆయన ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి బహుజనవాదం, ప్రవీణ్ ఏ పార్టీలో పోడు, ప్రవీణ్ బీఎస్పీని ఉంటాడు, నా శవం కూడా బీఎస్పీని ఉంటుంది అన్నట్టు. ఇక అంటే నేను వదలను, నా వాదాన్ని వదలని చెప్పేసి ఇప్పుడు వచ్చి డ్రామా ప్లే చేస్తాను. ఆ డ్రామా మొత్తం బూటకం, ఎవరు నమ్మరు. ఏమన్నట్టు నేను పదవి త్యాగం చేసినా అని చెప్తారు. ఏం పదవి త్యాగం చేసిండు? 25 సంవత్సరాలు పదవిని అనుభవించి 5 సంవత్సరాలు రిటైర్మెంట్ చెప్పగానే అప్పుడు బయటికి వచ్చేసి నేను ప్రజల కోసం పదవి త్యాగం చేసా, సిగ్గులేదా? ఈ సైన్స్ సారీ ప్రవీణ్ గారు ఇట్లా అంటున్నందుకు దిమాగ్ పని చేస్తా లేదా, మెదడు ఉందా లేదా? అసలు ప్రజల కొరకు పనిచేసేవాడు, ప్రజల కొరకు ఎప్పుడు వదిలిపెట్టాలి? 2-3 సంవత్సరాలు జాబ్ చేసి మొత్తం వదిలిపెట్టాలి. ఇప్పుడు ఆయన వదిలిపెట్టిందే కేసీఆర్ అని అర్థమవుతుంది. నువ్వు వెళ్ళి ఓటు బ్యాంక్ చీల్చు నన్ను గెలిపాయి, కానీ ప్రకృతి పగబట్టింది, కేసీఆర్ గెలవలే, ఓడిపోయాడు, తట్టుకోలేకపోయాడు ప్రవీణ్, అందుకే ప్యాకేజ్ లేక మారిపోయాడు, ఇప్పుడు జో కొడతాను కొట్టని. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు ఎన్నికల్లో కూడా అనేక మందిని ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి అన్నావు కదా. అవును. నువ్వు ఇప్పుడు ప్రస్తుత పాలిటిక్స్ చూస్తే గతానికి ఇప్పటికి ఏదైనా మార్పు ఉందా? అలా మార్పు అనేది ఇప్పుడు కొందరు అంటారు, నాన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, సూరన్న కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తలేవు, కాంగ్రెస్ ఏమైనా అమ్ముడు పోయినావు నువ్వు అంటారు. కాంగ్రెస్ వచ్చిందే 100 రోజులు అయింది ఇప్పటికి. మెల్లమెల్లగా మార్పు రాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిద్దాం మనం. మార్పు అంటే రైతుల జీవితాల్లో నా దృష్టిలో మార్పు అంటే ఏంటంటే ఉచిత విద్య ఉండాలి, ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం ఉండాలి. సో ఇంకా రైతులకు గిట్టుబాటు ధర ఉండాలి, ప్రతి పేదవాడు ప్రశాంతంగా నిద్రపోవాలి. ఈ విధంగా వస్తేనే ప్రజలకు నిజంగా న్యాయం జరిగినట్టు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా జరగట్లే, గిట్టుబాటు ధర లేదు కాంగ్రెస్ పార్టీలో కూడా. ఎక్కడ గిట్టుబాటు ధర చెప్పండి? ఎక్కడ గిట్టుబాటు ధర లేదు. బీఆర్ఎస్ పార్టీలో అట్నే ఉన్నది, బీజేపీలో అట్లా ఉన్నది, కాంగ్రెస్ కూడా అట్నే ఉన్నది. అందరు దొందుతోంది. అందుకనే ఇచ్చే అన్ని పార్టీలను ప్రశ్నించమని చెప్పాను. అంటే ఇప్పుడు వస్తున్న ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో నీ తరపున కానీ, అంటే నీ మాట తరపున కానీ ఏదైనా పార్టీకి సపోర్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావు? పార్టీకి సపోర్ట్ అంటే ఏం చేయనన్నా. ఎవరైనా నాయకులకు సపోర్ట్ చేస్తున్నావు? అట్లా చేయనన్నా, అస్సలు చేయను. అంటే ఎవరో ఒకరు, అంటే మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది, చెడు ఉన్న దగ్గర మంచి ఉన్నప్పుడు, చెడు ఉన్న దగ్గర మంచి ఉంటుంది, మంచి ఉన్న చెడు ఉంటుంది కరెక్ట్. కానీ ఒక పార్టీ కింద నేను వెళ్ళేసి పని చేశాను అనుకోని, అప్పుడు నాకున్న ఇమేజ్ పోతుంది. అంటే ఈయన కూడా పార్టీ మనిషేరా బై అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకేనా? పార్టీకి పని చేయకుండా నువ్వు అంటే ఓటు నమ్ముకోవద్దు అని చెప్పేసి ఎట్లయితే చెప్తున్నావో, ఒక మంచి మనిషిని కూడా సూచించే ప్రయత్నం చేయాలిగా అన్న. నేను చెప్తున్నా, ఎవరన్నా ఒకటే అన్నా, నేను చెప్తున్నా, మీరు ఒక ప్రశ్న అడగలే నన్ను. ఓటు నమ్ముకోదని ప్రచారం చేస్తున్నా అంటే ఓటుకు నోటు ఎవరైతే ఇవ్వకుండా ఉంటారో, సూరన్న నేను ఓటుకు నోటు ఇవ్వకుండా నేను ఎన్నికల్లో నిలబడ్డాను, నాకు సపోర్ట్ చేయని బీజేపీ ఎమ్మెల్యే కాల్ చేసిన, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాల్ చేసిన, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్ చేసిన, బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్ చేసిన, వాళ్ళకి నేను గన్షాట్ సపోర్ట్ చేస్తాను. కానీ పార్టీని బట్టి నేను సపోర్ట్ చేయ, వ్యక్తిత్వాన్ని బట్టి సపోర్ట్ చేస్తాను. ఓకే. ఓటుకు నోటు ఇవ్వకుంటే ఇప్పుడు ఒక మనిషిని గుర్తించే అవకాశం ఉందా అసలు? అన్న గుర్తించని నాకు సంబంధం లేదు అన్నది. మీరు అడిగిన ప్రశ్న ఏంటి, ఎట్లా సపోర్ట్ చేస్తా? ఇట్లా ఉంటే నేను సపోర్ట్ చేస్తాను. ఓకే. ఈ ఓటుకు నోటును అలవాటు ఎవరన్నా ఈ దొంగలే. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు అలవాటు చేసింది, ఇప్పుడు బీజేపీ కొనసాగిస్తాను సెంట్రల్ నుండి, దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ కొనసాగిస్తాడు. రీసెంట్గా బీఎస్పీలో ఉన్న ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఓటుకు 1000 రూపాయలు ఇవ్వబట్టే. ఓకే.
అంటే ఓటుకు నోటీలు ఇచ్చేటోళ్ళు ఒక నియోజకవర్గంలో 10 కోట్లు ఖర్చు పెట్టేళ్ళు రేపు కుర్చీలో కూర్చున్నాక ఎవరికి న్యాయం చేస్తారన్నా? అది ఇప్పటివరకే ప్రజల ముందు కనిపిస్తుంది గెలిచాడరా అని. అంటే కుర్చీలో కూర్చున్న తర్వాత వాళ్ళు డబ్బులు ఎట్లా మేము సంపాదించాలి, ఖర్చు పెట్టిన డబ్బు ఎట్లా మేము లోపల తీసుకోవాలని ఆలోచిస్తారు తప్ప ఓటుకు నోటు ఇచ్చే ఏ విధవైనా ఏ దొంగ నా కొడుకైనా ఓటుకు నోటు ఇచ్చేవాడు తప్పకుండా సమాజంలో మార్పు కోరుకోడు. ఈ ఉద్యమం పుస్తకాలు చదివితే మార్పు కోరుకుని వస్తుందన్న. ఓకే, అంటే ఈ పోరాటం ఎంతవరకు చేస్తాం అన్న? నేను చనిపోయేంతవరకు నా పుస్తకాన్ని వదిలిపెట్టా. సిరీస్లు రాస్తా, పోలీస్ 2, పోలీస్ 3 వరకు ఇట్లా. అంటే పుస్తకం పట్టుకొని నేను ఒక ఉద్యమం చేసినంటే ఆలోచించండి. ఈ సమాజంలో ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే ఓటుకు నోటు ఇచ్చేవాడు, ఓటుకు నోటు తీసుకునేవాడు, వీళ్ళిద్దరూ లేకపోతే సమాజం మారుతుంది. కానీ అట్లా లేదు. అంటే ఈ పని చేయాలన్న ఆలోచన నీకు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న? ఈ పని చేయాలంటే సమస్తానికి కారణం ఏంటని బాగా ఆలోచించాను. నేను రాత్రిళ్ళు పడుకున్నప్పుడు ఆలోచిస్తాను, ఈ అన్ని పేదరికానికి గల కారణం ఏంటి, అవినీతి గల కారణం ఏంటి, అన్యాయం గల కారణం ఏంటి, దోపిడీ గల కారణం ఏంటి అని ఎక్కడ చూసినా ఎటు మొత్తం రౌండ్ వేసుకొని ఎక్కడ పులి స్టాప్ వచ్చేది అక్కడనే. ఎక్కడ? ఓటుకు నోటు. అంతే. ఈ ఓటును మనం సింపుల్గా అమ్ముకుంటాం, వాడి సీట్ని అమ్ముకుంటాం. అదే మనం ఓటును అమ్ముకోకుంటే వాడి సీట్ని అమ్ముకున్నప్పుడు మనం గల్లబట్టి అడగచ్చు, ఎందుకు ఆ సీట్ అమ్ముకున్నావు, నేను నీకు నిజాయితీ ఓటేసినాను. అది లేదు. ఓకే, ఈ మధ్య కాలంలో ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి పోతారు అనేక మంది నాయకులు. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు నీ ఒపీనియన్ ఏం ఆలోచన? ఏం లేదు, తన్నబుద్ధి అవుతుంది, చెప్పు తీసుకోవటం అవుతుంది. ఎందుకు మారాలి? ఎందుకు పార్టీ మారడం ఎందుకు కొరకు? వాడి స్వంత ప్రజల కూడా మారుతుండ్రు. మొత్తం అహం గర్వం అంటే తను కాపాడుకున్న ఆస్తుల కొరకు తను పార్టీ మారుతాడు. రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ఎవరన్నా పార్టీ మారితే కనుక ఎమ్మెల్యే పై రాజీనామా చేసి పార్టీ మారాలి, లేకుంటే తీసుకోమని చెప్పిండు. రాళ్లతో కొట్టని చెప్పిండు. ఎవరి రాళ్ళతో కొట్టాలి మరి? గతంలో కూడా వాళ్ళ నాయకులు వేరు కాబట్టి ఆ పని చేస్తున్నా అని చెప్పేసి అదే గతంలో ఈయన ఎందుకు చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చి నిలబడాలి కదా. అంటే నేను రేవంత్ రెడ్డికి పర్సనల్గా కోపం లేదు, కానీ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం, పార్టీలో చేరడం ఇది మంచిది కాదని నేను చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు నువ్వు జనాల్లో తిరుగుతున్న క్రమంలో ప్రజల నుండి అంటే ప్రజలు నువ్వు చూస్తున్నప్పుడు నీకు వాళ్ళ నుండి ఏమర్థమైంది? అసలు ప్రజలు అట్లా ఓటుకు నోటు బానిసలుగా ఎందుకు తయారవుతారు అనిపించింది? ఎందుకంటే పేదరికం ప్రధాన కారణం అన్న. అంటే ప్రజలకు ఏంటంటే ఈ రాజకీయ నాయకులు సమాజాన్ని మార్చలేరు, అసలే మార్చరు. అని ఇప్పుడు ఇస్తాను, మా డబ్బులే కదా మేము తీసుకుందాం అని వాళ్ళు తీసుకుంటాను. అయితే అలాంటి ప్రజలు నేను ప్రశ్నించా, మా పిల్లలే కదా, మా పిల్లల్ని నమ్ముకో, నువ్వు నేను డబ్బులు ఇస్తాను, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, నీ పిల్లలు నాకు ఇస్తాను అన్న. అట్లా ఇస్తాం, నేను కన్నా కదా అన్నాడు. మరి ఓటుని ఎవరు కన్నారు బాయ్? నీ అయ్య కన్నాడా, నీ అమ్మ కానీ ఎవరు కన్నాడు ఓటుని? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొందరు మహానులు కష్టపడితే ఆ ఓటు అనే ఆయుధం మాకు వచ్చింది. మరి ఓటుని ఎందుకు అమ్ముకుంటాం? అన్ని పిల్లలు నువ్వు అమ్ముకోవు, ఓటును అమ్ముకుంటావు, సిగ్గు లేదా నీకన్నా? ఇట్లా నేను మాట్లాడతాను. నిజం, మా కుటుంబంలో ఎవరు ఓటు అమ్ముకోరు, నేను కూడా ఓటు అమ్ముకోను. అట్లా మాట్లాడిన క్రమంలో ఏమి ఇబ్బంది కలగలేదా? ఎవరేమంటారు? నిజమే చూడండి, నిజమే వ్యవస్థ మారతలేదన్న, వ్యవస్థ మాటలంటే అందరూ అదే మాట అంటారు. నిజమే వ్యవస్థ మాత్రం అందరూ అదే అంటారు. వ్యవస్థ అంటే ఏంటి మరి? నువ్వు నేను కదే వ్యవస్థ అని ఎవరు ఆలోచించట్లేదు. అవును, ఓకేనా? అంటే నువ్వు ఇట్లాంటి పోరాటం చేయాలన్న ఆలోచన నీకు గతంలో వచ్చిందని చెప్పి. అవునవును. అట్లా పోవాలన్నప్పుడు నువ్వు ఎవరితో చర్చించడం, ఇట్లా పోతే ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి చర్చించాను. చాలా మంది చర్చిస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, ఏదైనా పార్టీని పట్టుకొని వెళ్ళమని చెప్పారు, ఏదైనా పార్టీ సపోర్ట్ తీసుకొని చెప్పారు. ఎందుకంటే భవిష్యత్తులో నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు కేసులు అయితే నీ మీద అవి జయించలేవు, లాయర్ ఫీజులు కట్టాలి, నీ ప్రయాణాలకు ఉపయోగపడాలి, అంటే నీవు చాలా కష్టాలు ఎదుర్కొంటావని అందరూ ఇదే చెప్పారు తప్ప. కానీ ఎవరు అంటే ముఖ్యంగా నా సమాజంకు నన్ను సపోర్ట్ చేయలే అప్పుడు. కానీ ఎప్పుడైతే పుస్తకం రాసి బయటికి వచ్చి అడుగు పెట్టానో అప్పుడు వాళ్ళకి అర్థమైంది, నిజమే సురణ చేసిన పోవటం నిజమే, ట్రూత్ అని చెప్పారన్న. ఈ ఉద్యమం మొదలుపెట్టి 3 సంవత్సరాలు అయిందన్న. ₹1 కూడా నేను రాజకీయ నాయకులను ఆశించలే. కానీ ఉద్యమం గుర్తించిన వారు ఎవరో ఒకరు నాకు సపోర్ట్ చేస్తున్నారన్న. ఓకేనా? అంటే ఈ నువ్వు రాసిన పుస్తకంలో ఎక్కువ ఇంపాక్ట్ కలిగిన ఒక మాటలు చెప్తారన్న మా ఛానల్ ముఖ్యంగా? అన్న అందులో సెంటర్ పేజ్ చూడండి, సెంటర్ పేజ్ చూడండి, ఇక్కడ ఉంది. చెప్పండి, నేను చదువుతాను. విచిత్రమైన ఆట అందులో ఉందన్న. విచిత్రమైన ఆట. అవును, విచిత్రమైన అంటే ఎలక్షన్స్ ముందు ఎట్లుంటుంది, ఎలక్షన్ తర్వాత ఎట్లుంటుంది రాశాను. విచిత్రమైన ఆట అంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు నా ప్రజలారా నేను ఉన్నాను, నా జనులారా నేను వస్తాను, నా కనులారా నేను చూస్తాను, నా చెవులారా నేను వింటాను, మీ బాధ మీది కాదు నాది, మీరు ఎవరో కాదు నావారు, మీరు లేకుంటే నాకు గుర్తింపు లేదని చెప్తారన్న ఎలక్షన్ ముందు. ఎలక్షన్ తర్వాత నా ప్రజలారా నేను రాలేను, నా జనులారా సమయం లేదు, నా కనులారా నేను చూడలేను, నా చెవులారా నేను వినలేను, మీ బాధ మీదే, నాదిలా అవుతుంది, పేరుంది ధనం ఉంది, మీతో ఉంటే నాకేముంది అన్నట్టు ఇట్లుంటుంది అన్న. ఎలక్షన్ ముందు ఒక తీరు ఉంటారు రాజకీయ నాయకులు, ఎలక్షన్ తర్వాత ఒక తీరు ఉంటారు అన్న. అన్ని రాజకీయ నాయకులు అన్ని పార్టీలను పరిశీలించిన ఇదే ఉన్నది తప్ప వ్యవస్థలో మార్పు లేదు. ఓకేనా? అంటే ఇంత మంచి మాటలు సేకరించగలిగిన నిన్ను ఇంతవరకు సమాజం గుర్తించకపోవడం గల కారణం ఏమై ఉంటుంది? అంటే అందరు అమ్ముడు పోయే సమాజం చాలా ఉంది అన్న. అమ్ముడు పోవాలని చాలా అనుకుంటాను,
కానీ గుర్తించలేదు అనుకోకండి, కానీ గుర్తించబడిన సమాజం ఉంది. నా వెనుక బలమైన టీం పనిచేస్తుంది, ఓకే. రహస్యంగా పనిచేస్తుంది, కానీ వాళ్ళు గ్రౌండ్లో రావట్లేదు. సూరన్న ఒక్కడే అనుకోవడం పెద్ద పొరపాటు. సూరన్న అంటే ఏదో బిజినెస్ మ్యాన్లో చెప్పిన సూర్య ఇదే బ్రాండ్ అంటారుగా, నేను బ్రాండ్ అని చెప్పుకుంటే సూరన్న అనే వ్యక్తులు చాలామంది ఉన్నారు సొసైటీలో. అలాంటి వారు నాకు సపోర్ట్ చేస్తేనే ఈ వరకు నేను వచ్చాను, ఒక్కరిని కాదు, నేను చాలామంది పని చేస్తాను నా వెనుక. ఓకేనా. అంటే ఇంకా ఈ పోరాటం ఎంతవరకు కొనసాగిస్తాం అనుకుంటే నీ చావు వరకు అని చెప్పేసి అన్నావు. నా చావు వరకు కొనసాగిస్తాను. రాజకీయాల్లో కనుక ఒకవేళ నేను నిలబడితే కనుక ఓటుకు నోటు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎప్పుడైతే ప్రజలు ఓటేసేలా ఉంటారో అప్పుడు నేను నిలబడ తప్ప. అంటే రాజకీయాల్లో నిలబడాలన్న ఆలోచన ఉందా? అంటే ప్రజలు గుర్తించి నిలబడతామన్నా. అంటే ఎట్లా అంటే సూరన్న నిజమే పర్ఫెక్ట్, ఆయన ఓటుకు నోటు ఇవ్వడు అయినా మేము ఓటేస్తామని ప్రజలైతే ఎప్పుడైతే అనుకుంటారో, ఆ సమాజం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పటి వరకు నేను పోరాటం కొనసాగిస్తే అప్పుడే నిలబడతాను, లేకుండా నిలబడ. ఎందుకంటే ఇక నేను ఓటుకు నోటు ఇచ్చి నేను పోటీ చేస్తాను, నాకేం అర్థం, అందరు నన్ను విమర్శించారన్న. ఓకేనా. అంటే ఓటుకు నోటు అనే ఏదైతే నినాదం ఎత్తుకున్నావో అనేక పార్టీలు ఖచ్చితంగా ఓటుకు నోటు లేని వాళ్ళు బయటకు కదులుతలేరు. ఇట్లా వాళ్ళ నుండి నీకు బలమైన ఏదైనా బెదిరింపు కాల్స్ వచ్చినాయా? అన్న నా యూట్యూబ్ ఛానల్లో సూర్యన టీవీ ఛానల్లో చూడండి, పిచ్చ బెదిరించారు నన్ను. నువ్వు ఎందుకు చేస్తున్నావు, మా ఎమ్మెల్యే ఎందుకు చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు, వ్యవస్థ ఎడిపోతే నీకేంది, నీ పని నువ్వు చూసుకొని బెదిరించారన్న. అయితే బెదిరింపులకు భయపడి మేము వెనకడిగేస్తే ఇక నేను బ్రతికి ప్రయోజనం లేదు. ఓకే. అంటే నిన్న మొన్నటి వరకు ప్రవీణ్ కుమార్ చెప్పిన మాటల్లో అన్నీ నీ మాటలు కూడా అనిపిస్తున్నాయి కదా. ఖచ్చితంగా బలంగా నేను నమ్మాలి. ఎందుకు నమ్మాలి అసలు? జనాలు ఎందుకు నమ్మాలి ఎవరిని? నిన్ను. అంటే జనాలను నేను నమ్మని చెప్పట్లేదు, నా పోరాటం గమనించండి అని చెప్తున్నాను నేను. అంటే నిజమైన పోరాటం చేశాడని ప్రవీణ్ కుమార్ ఇన్ని రోజులు తిరిగి చాలా మంది. అవును, నువ్వు అట్లానే పోరాటం చేస్తావని చెప్పి ప్రవీణ్ కుమార్ పార్టీ జెండా పట్టుకొని తిరిగిండు అన్న, బహుజనవాదం అనే పేరు పెట్టుకొని ప్రవీణ్ కుమార్ తిరిగిండు ఆయన. అవును. కానీ అందరికీ సున్నం వేసిండు ఓకే. ఆయన అట్లా జెండా పట్టుకొని. కానీ ఒక్క విషయం, నేను ప్రవీణ్ కుమార్ గారు నాడు కూడా ఒక నాడు చెప్పిన మాట నేడు చెప్తున్నా. చెప్పండి. ఓటు చైతన్యం లేకుండా మనం ఏం చేసినా దానికి లాభం లేదు. అది మనం చేసిన ఉద్యమం బూడిదలో పోసిన పన్నీరే. సమాజం అనేది ఓటుతో ముడిపడి ఉన్నది. అల్టిమేట్గా ఎలక్షన్ టైంలో నాయకునికి ఏం కావాలన్నా? ఓటు. అర్ధరాత్రి డోర్ ఎందుకు కొడతాడన్నా? ఓటు కోసమే కదా, మనం నోటు ఇవ్వడం కోసమే కాబట్టి అల్టిమేట్గా ఓటు దగ్గర రాజకీయ నాయకుడు ఆగిపోతాడు. అంటే ఇంత ఓట్లు వస్తున్నాయి, ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు? గడ్డి బీక్తాదన్న, గడ్డి బీక్తుంది. ఎలక్షన్ కమిషన్ గతంలో అసెంబ్లీ దగ్గర వెళ్ళినప్పుడు నేను పెద్ద మెమరాండం ఇచ్చి వెళ్ళిన ఆయనకు, నా యొక్క కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ తరపున నేను వెళ్ళి ఆయనకు సమర్పించాను. అరే మద్యం సప్లై అవుతుంది, ఓటుకు నోటు దొంగలు విపరీతంగా పెరిగిపోతున్నాడు, బంద్ చేయాలంటే 3 నెలల ముందు మద్యం బ్యాన్ చేయాలన్న. 3 నెలల ముందు మద్యం బ్యాన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అన్నది. ఎలక్షన్ మొత్తం అంబులెన్స్లలో డబ్బులు తరలిస్తారు. పుష్ప సినిమాలో చూసినట్టు ఉంటాయి వ్యాన్లు, అలాంటి వ్యాన్లో డబ్బులు తరలిస్తారు. ఏం చేస్తాను? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తారు? ఎవరి ముడుపులు వాళ్ళకు ముట్టుంటాయి, వీళ్ళందరూ కలిసి సమాజాన్ని నాశనం చేస్తాను. ఓకే. ఓకేనా. అంటే ప్రస్తుతానికి మన తెలంగాణలో ఉన్న ప్రముఖ నాయకుల గురించి ఒకసారి అడుగుతా. మీ ఒపీనియన్ చెప్పండి. నిజంగా అంటే ఒకటే మాటలు చెప్పారా, 2 మాటలు చెప్పాలా? నీకు వాళ్ళ మీద ఎంత ఒపీనియన్ ఉంటే అంత చెప్పండి. ఓకే. ప్రస్తుతం కేసీఆర్ అన్న ఆయన అంటే వాస్తవానికి గొప్పలు చెప్పుకునే వ్యక్తి, కానీ ఆయన వాస్తవానికి సమాజంలో గోతులు తవ్వుతుంటారు అన్న. అందరి దానిలో పడేసి ఆయన కుటుంబాన్ని మాత్రం పైకి లేపుతాడు. ఆయన తప్ప, ఆయన కుటుంబం తప్ప ఎవరు ఎదగడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఉద్యమాలలో చావు నోట్లు తలబెట్టినా అని చెప్పేసి ఆయన మాట. చావు నోట్లు ఆయన తలబెట్టలేదన్న. ఉస్మానియా విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు చనిపోయినా అన్న. కల్వకుంట్ల కుటుంబం నుండి ఎవరన్నా ఒక్కరన్నా చనిపోయినా, మరి ఆయన తలబెట్టాడు అతడు చెప్పండి. ఆయన నలుగురు కలిసి చేసిన ఉద్యమం అయిందా? అంటే ఉద్యమాన్ని ముందుకు నడిపించే వ్యక్తి మాత్రమే ఆ యొక్క తెలంగాణ నిర్మించిందా? తప్పు, బూటకం అది. ఓకే. హరీష్ రావు అగ్గిపేట దొరకని రావు ఆయన. ఓకే. కల్వకుంట్ల కవిత పైన ఒపీనియన్. కవిత ఇప్పుడు లిక్కర్ కేసులో ఇరుక్కొని దిక్కు చూసిన స్థితిలో ఉండి, సో ఆయన సేమ్ మద్యం దాగిన వ్యక్తి ఇలాంటి మాట చెప్తాడు, సేమ్ అలాంటి మాటలు చెప్పే వ్యక్తి తను. కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటారుగా. కాబోయే ముఖ్యమంత్రి కాదు ఆయన, కాబోయే కచరా మంత్రి ఆయన. ఆయన గురించి పేద చెప్పడానికి ట్విట్టర్ టీలు తప్ప ఏం లేదు ఆయనకి. ఓకేనా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బహుజన ముసుగు వేసుకున్న దొంగ ఆయన, బహుజనులు మోసం చేసిన ఒక రాక్షసి. విశారదన్ బహుజన ఉద్యమాన్ని కొంచెం ఇప్పుడు మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ పైకి తీసుకెళ్తున్న వ్యక్తి ఆయన. అంతేనా? ఆయన మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి కదా, ఆయనది కూడా ఒక ముసుగు ద్వారా ఉన్నాడని. అంటే విమర్శలు బయటపడ్డప్పుడు విమర్శ చేయాలని ఎవరన్నా, కానీ ఆయన నేను కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను, అందరి ఒపీనియన్ కాదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇంకోటి, ఆయన వెంబడి నేను తిరగలే, ఆయన కార్యకర్తను కాదు నేను, కానీ ఆయన ఒక విధానం కొంచెం స్టెప్ బై స్టెప్ ఓటు నిర్మాణం గురించి బాగుంటుంది, నా ఉద్యమం కనెక్ట్ అయింది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే. ఈటెల రాజేందర్ సానుకూలమైన వ్యక్తి. నేను అరెస్ట్ అయినప్పుడు నేను యాక్చువల్గా ప్రవీణ్ కుమార్ సార్ అరెస్ట్ అయినప్పుడు నేను అరెస్ట్ అయినా,
ఆ రోజు సూరన్న నేను నీకు బిర్యానీ తినిపిస్తాను అని చెప్పిండు. అంటే నేను వేరే పార్టీని తెలిసి కూడా ఆయన నాకు గౌరవించాను. అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఈటెల రాజేంద్ర అనే వ్యక్తి కొంచెం సానుకూలంగా మానవతం దృక్పథంతో ఆలోచించే వ్యక్తి అని. ఓకే. కిషన్ రెడ్డి బీజేపీ. కిషన్ రెడ్డి అంటే ప్రతి విమర్శకు విమర్శ చేయడు ఆయన, ఆలోచించి అడుగులు వేసే వ్యక్తి. కానీ కొన్ని తొందరపాటు నిర్ణయాలు సింపుల్గా తీసుకుంటాడు ఆయన, అంటే అంత స్పీడ్గా వెళ్ళాడు ఆయన. ఓకే. బండి సంజయ్. ఇక బండి సంజయ్ మతాలను రెచ్చగొట్టే వ్యక్తి ఆయన, అంతేనా? అంతే. మత కులం శివం శవం అని రెచ్చగొట్టే వ్యక్తి తప్ప ఏం లేదు. ఓకే. ప్రస్తుతం ఇప్పుడు బీఎస్పీకి అధ్యక్షుడిగా అయినటువంటి మంద ప్రభాకర్ ఇంకో ఈయన ఎవరు కోదండరామ్ లాంటి వ్యక్తి, ఇంకో కోదండరామ్ అవుతాడు ఆయన ఎటు చూసినా. ఓకే. రేవంత్ రెడ్డి ఇక అందరూ గుంపు మేస్త్రి అంటారు, కానీ ఆయన రెడ్ల ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి కాదు నా దృష్టిలో. ఎందుకంటే తన సామ్రాజ్యాన్ని రెడ్డి వర్గాన్ని కంచు కూడా చేస్తున్నాడు కాబట్టి రెడ్ల ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి. బట్టి విక్రమార్కను ఎదగనియరు, తనను ఎదగాలని ఆశ ఉంటుంది. కానీ ఆయన కూడా ఆ రాజకీయ అంటే రెడ్డి దొరల కింద బానిసగా బతకాలని కోరుకుంటాను తప్ప ఆయన విమర్శ వచ్చినప్పుడు నిజమేనే ఆలోచించాడు తను. ఓకే. రాష్ట్రంలో నీకు మంచి నాయకుడు అనిపించిన వ్యక్తి? మంచి నాయకుడు అంటే ఎట్లా చెప్తామన్నా, ఓకే, అంటే ఎవరినో ఒకరిని నమ్మాలి, అందరిని నమ్మకపోయినా ఎవరినో ఒకరిని అయితే నమ్మాలి. ఒక మనిషి దగ్గరికి పోవాలి, మనం ఎంత దూరం నడిచినా ఒక పాయింట్ అయితే ఉంటుంది. ఆ పాయింట్ అంటే ఎవరు ఆ మనిషి అన్న? రాజకీయ నాయకులు అయితే ఎవరు లేరన్నా, కానీ ఒక సేవకుడు ఉన్నాడన్న, భూపాల్ నాయక్ అని. నా పుస్తకానికి ఫస్ట్ వెళ్తాను ఉన్నాడు. అసలు రాజకీయాన్ని తలదన్నేలా తన ఆలోచనలు ఉంటాయన్న. భవిష్యత్తులో ఒకవేళ తను పార్టీ పెట్టి ఆలోచన ఉన్నాయని ఆయనతో కలిసి నేను జీవిస్తాను. సో మంచి వ్యక్తి అంటే ఇక ఆయన అని చెప్పచ్చు. ఓకేనా? అంటే నువ్వు జర్నలిస్టుల మీద కూడా ఒకటి రాసిన అని చెప్పేసి అన్నావు కదా, అది ఒక్కసారి మళ్ళీసారి వినిపిస్తావా? దాంట్లో ఉన్న చదివినాడు. ఒక అద్భుతమైన రాతలు, అద్భుతమైన కోతలను ఉందన్న. నాడు సమస్యల చుట్టూ వాడతారు, నేడు ప్రజల చుట్టూ. నాడు సమస్యలు వాడతారు, నేడు రాజకీయ నాయకులు వాడతారు. అందుకే సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నాడు సమస్యల చుట్టూ టీవీ ఛానల్స్, నేడు నాయకుల చుట్టూ టీవీ ఛానల్స్. నాడు ప్రజలు చెప్పిందే వార్త, నేడు నాయకులు చెప్పిందే వార్త. నాడు ప్రజలు చెప్పింది రాసుకునే జర్నలిస్టులు, నేడు రాజకీయ నాయకులు చెప్తే రాసుకునే జర్నలిస్టులు. నాడు కంఠస్వరంతో గలాలు విప్పిన జర్నలిస్టులు, నేడు మూగబోయి నాయకుల చేతిలో కీలుబొమ్మలు. నాడు ప్రజాస్వామ్యం, నేడు పాలనాస్వామ్యం. నాడు స్వేచ్ఛ, నేడు ఇచ్చ. నాడు అభివృద్ధి చుట్టూ, నేడు దౌర్జన్యం చుట్టూ. వాళ్ళు జర్నలిస్టులు కాదు, వాళ్ళు జర్నలిస్టులు అని రాశా. అంటే ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థ పైన ఏమైనా రాసిన అన్న? పోలీస్ వ్యవస్థ అంటే వాస్తవానికి ప్రజల కొరకు మాత్రం 99% పని చేయట్లేదన్న. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఉంటుందన్న. పోలీసు వ్యవస్థ కరెక్ట్ పని చేస్తే కనుక ఈ సమాజంలో 99% సమస్యలు అక్కడనే తీరిపోతాయి. కానీ ఇక రాజకీయ ఆయన మా మనిషి రాబాయి వదిలిపెట్టంటే వదిలిపెడతాను, సామాన్యుకేమో ఇబ్బంది పెడతాను. అయినా ఇప్పటికీ జైళ్ళల్లో కూడా బందీగా ఉన్నది కూడా సామాన్య పాయలే. అలాంటి వాళ్ళు కేసులు అనుభవించి వెళ్ళిన వారికంటే ఇక రాజకీయ నాయకుల ఒత్తిడి వలన కేసులు పైన చాలా ఉన్నారు. ఓకేనా? చివరిగా రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాం అన్న? రాజకీయ వ్యవస్థ ముందు నుండి అదే చెప్తున్నాను ఇంటర్వ్యూలో. ఉచిత విద్య కావచ్చు, ఉచిత వైద్యం కావచ్చు రావాలి. ఒక ప్రతి పేదవాడు ప్రశాంతంగా నిద్రపోవాలన్న. రాజకీయ నాయకుల పిల్లలు మన పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు మన పిల్లలు ఒకే పాఠశాల చదవాలి, ఒకే వైద్యంలో వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఒకే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అలాంటి వ్యవస్థ ఏర్పడాలి. కార్పొరేట్ రాజకీయాలు అలవాటు చేశాయి ఈ దొంగ పార్టీలు. కార్పొరేట్ కాకుండా కరప్షన్ లేని రాజకీయాలు కావాలి, అప్పుడైతేనే సమాజం మారుతుంది. ఈ కరప్షన్ ఎట్లా స్టార్ట్ ఉందంటే మనం ఓటు నమ్ముకుంటూ అవుతుంది. అందుకే కరప్షన్ లేని రాజకీయ నాయకులు స్టార్ట్ అయితే నాలాంటి వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు ఈ చట్టసభల్లో వెళ్ళి ప్రశ్నిస్తారన్న. మనల్ని ప్రశ్నించకుండా మనల్ని బానిసలుగా చేసుకుంటాను. ఇప్పుడు జరుగుతున్న ఇది విధానం అన్న. ఓకేనా? పోలీస్ వ్యవస్థ ఎట్లా మారాలనుకుంటున్నాం? పోలీస్ వ్యవస్థ ఎట్లా అంటే అన్న, అసలు ఫోర్త్ ఎస్ట్ అనేది ఎట్లున్నదో మనకు కనిపించని నాలుగో సింహం కోర్టు అనేది ఎలా పనిచేస్తుందో పోలీస్ వ్యవస్థ కూడా గట్టినే పని చేయాలి. అంటే పోలీసు గడపలో రాజకీయ నాయకుడు ఎంట్రీ ఉండకూడదు. రాజకీయ నాయకులకు వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసులు లిఫ్ట్ చేయకూడదు. వాళ్ళ చుట్టే తిరగకూడదు. మొత్తం రాజకీయాలు ప్లస్ పోలీసులు ఈ ఇద్దరు కలిసి సమాజాన్ని నాశనం చేయకూడదు. అట్లుండదు. అట్లుంటే మాత్రం వరస్టే. జర్నలిజం ఎట్లా ఉండాలి? జర్నలిజం ప్రజల చుట్టే ఉండాలన్న. ఇప్పటికీ రాజకీయ నాయకులు చుట్టూ తిరగద్దు. రాజకీయ నాయకులు ఇక చెప్పదు కానీ ముడ్డి గడుక్కున్న వార్తలు అవుతాయి, సీముడు తీసిన వార్తలు అవుతాయి. రాజకీయ నాయకుడు అలా కొత్తగా పెళ్ళి అయింది శోభనమైన అంటే అనద్దు కానీ అట్లనే వార్త. ఇదేమి చాలా మంది చెప్తున్నా, ఏదో మీడియా ఛానల్ ఓపెన్ చేసుకొని ఎక్కువ నన్ను చూస్తే కోపం వస్తాను. సుమన్ టీవీ కావచ్చు, ఏం చేస్తాయన్న సమాజంని. హీరోయిన్కి కడపైంది అవసరమా? సమంత రెండో పెళ్లి చేస్తే దానిలో సమాజంలో మార్పు ఉందా? ముమైత్ ఖాన్ డాన్స్ అయినా మార్పైందా? ఈ వార్తలు ఎందుకు అంటున్నా నేను? ఇట్లుండదు జర్నలిజం. ప్రజల చుట్టూ ఉండాలి, ప్రజలు చెప్పింది వార్త కావాలని చెప్తున్నా. నాడు 1970 కంటే ముందు ఎట్లున్న జర్నలిజం అట్లా ఉండాలి. అంటే అట్లా జర్నలిజంలో నికాస్ అయిన జనాలు లేరు, అంటే జర్నలిస్టులు లేరు, ఇప్పుడు ఉన్నారు, లేరని నేను చెప్పాను.
ఉన్నారు, కానీ వాళ్ళు వెనక నుండి నడిపిస్తారు తప్ప ముందుకు రావట్లేదు. చాలామంది వ్యాపం అనే స్కామ్ ఉన్నది, చాలా 2G స్కామ్ 4G స్కామ్ చాలా జరిగాయి ఈ స్కామ్లు. ఆ స్కాములను బయటపెట్టిన జర్నలిస్ట్ని చాలామంది చంపేశారన్న, ఇంకా వాళ్ళ శవాలు కూడా దొరకకుండా చేశారు. అట్లా ఈ సమాజం అట్లా తయారు చేశారు వాళ్ళు. వాస్తవానికి ప్రశ్నించాలంటే జర్నలిస్ట్కి భయం ఏర్పడుతుంది, ఉన్నది రాయాలంటే భయం అనిపిస్తుంది. కానీ నాకు ఎక్కడ భయం లేదని నేను ధైర్యంగా రాస్తున్నా. ఉంటాయి పోతే ప్రాణాలు అంతే తప్ప ఏమో రాతల్ని వార్తల్ని రాజకీయ నాయకులు తాకట్టు పెట్టలేదు. అంటే చివరిగా నీకు ఇంకా బలంగా పేరు తెచ్చిన ఒక మాటలు అంటే నీ పుస్తకాల పూదోటలో ఉన్నటువంటి మాటలను ఒకసారి చెప్తావా? అంటే ఈ పుస్తకం కవిత చదవమంటారా? నీకు నచ్చింది, బలంగా పేరు తెచ్చి నీకు కూడా నచ్చింది. నాకు నచ్చి అంటే ఈ మొత్తం నచ్చాయన్న, దీంట్లో ఏమని బలంగా ఒక దాని మీద ఉంటుంది కదా, బలంగా చెప్తానా? ఓకే, ఇది రోజులు మారుతూనే ఉన్నాయి, మాటలు మారుతూ ఉన్నాయి, మాయలు జరుగుతున్న దాని ఛాయలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు మాయమయ్యాయి, నా మనసుకు గాయాలయ్యాయి, అన్ని పక్షులు ఏకమయ్యాయి, అప్పుడు నాకు అన్నీ అర్థమయ్యాయి. ఇది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అభివృద్ధి పనులు ఎవరు చేయరు, అన్ని పాటలు కూడా దొంగ పాటలే, నా మనసుకు చాలా గాయాలైనాయి, నాకు అర్థమైంది అన్ని పక్షులు ఒకటే, ఈ అందరూ ఒకటే రాబాయి రాజకీయ నాయకులు, అప్పుడు నాకు అన్నీ అర్థమైనాయి. అందుకే నాలాంటి వ్యక్తులు మీరు అన్నట్టు తక్కువ సపోర్ట్ ఉంది, ఎక్కువ సపోర్ట్ లేదు. కొంచెం ఎక్కువ సపోర్ట్ నాకు అయితే ఎప్పుడు వస్తుందో అప్పుడు ఈ వ్యవస్థని మనం మార్చచ్చు అన్న. చివరిగా ఇంకో మాటతో మనం ముగిద్దాం. నువ్వు వేస్తున్న అడుగుల్లో కావచ్చు, నువ్వు జీవిస్తున్న జీవితంలో కావచ్చు, నీకు బాగా నచ్చిన వ్యక్తులు కావచ్చు, నీకు రోల్ మోడల్ వీళ్ళలాగా ఉండాలి అని చెప్పేసి అనుకున్న వ్యక్తులు ఎవరన్నా? అంటే రోల్ మోడల్ అంటే ప్రతినిత్యం నాకు ధైర్యం ఇస్తాడు మా సొంత అన్నయ్యని రోల్ మోడల్. తను కనిపించడు కానీ నాకు నిజంగా తను ధైర్యం ఇస్తాడు. కానీ తను చేస్తున్న ఉద్యోగం బట్టి ప్రత్యక్ష రాజకీయాలు రాడు, కానీ ఆయన నాకు రోల్ మోడల్. ఆ తర్వాత మా వైఫ్ నాకు రోల్ మోడల్, మా నాన్న నాకు రోల్ మోడలే. అంటే నేను చేస్తున్న ఉద్యమాలు చాలా భయపడతారు, ఇట్లా చేయకురా అని చెప్తారు, కానీ వాస్తవానికి ప్రతినిత్యం వాళ్ళు నాకు ధైర్యం ఇస్తుంటారు. వీళ్ళు మాకు రోల్ మోడల్. నా వైఫ్ ముఖ్యంగా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి జనరేషన్లో వైఫ్ అంటే నా వైఫ్ నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఇట్లా మీతో వచ్చి మాట్లాడేవాడినే కాదు. భూపాల్ నాయక్ అనే వ్యక్తి నాకు రోల్ మోడల్, నా గురువు సతీష్ చందర్ నాకు రోల్ మోడల్, కోయిని వెంకన్న నాకు రోల్ మోడల్, మైపాల్ యాదవ్ ఉన్నారు వాళ్ళు నాకు రోల్ మోడలే. ఇలా అందరు గమనిస్తే నాకు వీళ్ళంతా రోల్ మోడలే. ఓకేనా? అంటే ఓకేనా, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ పోరాటం అంటే ఒక న్యాయమైన పోరాటం, అది ఎవరి స్వార్థానికో ఏదో కాదు. కాబట్టి మీ పోరాటానికి మా వంతుగా మా కృషి కూడా ఉంటుంది, మా సపోర్ట్ కూడా, మా ఛానల్ తరఫున మా సపోర్ట్ కూడా నీకు ఉంటుంది. నీవేదైతే మార్పు కోరుకుంటున్నావో ఆ మార్పు ఖచ్చితంగా జరగాలని చెప్పేసి, నువ్వేదైతే కళలుగా అంటున్నావో అలాంటి సమాజం ఖచ్చితంగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని, మీ విలువైన మాటలను మాకు అందించినందుకు థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.